హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఏమిటంటే ఈరోజు బుధవారం పొద్దున్నే నేను వీడియో స్టార్ట్ చేశాను. సో పిల్లలంతా స్కూల్కి వెళ్ళాక సో కిచెన్ చూడండి ఎంత మస్సీగా ఉందో. సో నేను మార్నింగ్ ఏమి క్లీన్ చేయలేదన్నమాట. నైట్ విజల్స్ అంతా అట్లే ఉంది. సో ఇప్పుడు నేను అంతా స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో పూర్తి చూడండి. మీకు ఏమన్నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పబోయే టిప్ ఇక్కడ అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కాకపోతే కొందరికి. సో లేజీగా ఉంది, పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎంత పని చేయాలప్పా అని చెప్పేసి చాలాసార్లు సఫర్ అవుతూ మనము పని అలాగే పెండింగ్ చేసి పెట్టేస్తామండి. సో మళ్ళీ మనకి థింక్ చేసి చూస్తే ఆ పని మళ్ళీ ఎంత బర్డన్గా మారుతుందంటే మనకే తెలియకుండా పని ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా మనకి ఏమైనా బోర్ కొడుతుందంటే మనకి ఇష్టమైన సాంగ్స్ కావచ్చు, ఇష్టమైన ఫిలమ్స్ కావచ్చు. సో నేను ఇక్కడైతే ఇష్టమైన నాకు 2 సీరియల్స్ చూస్తాను నేను మా టీవీలో. సో ఆ 2 సీరియల్స్ నేను నైట్ టీవీలో చూడను, సో ఫోన్లోనే చూసుకుంటాను. నాకు కిచెన్లో బోర్ కొట్టినప్పుడు ఆ సీరియల్స్ని ఆన్ చేసుకొని కిచెన్ క్లీనింగ్ కానీ వంట కానీ ఇలా స్టార్ట్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కింద కామెంట్ చేయండి. సో అలాగే కిచెన్స్ నేను ఒక పక్కన ఇంకంతా సర్దుకుంటూ అక్కడ ఉన్న ధూళంతా వదిలించుకొని వస్తున్నానండి. సో అదైన తర్వాత నాకు రాత్రి పాలు ఎక్కువగా పొంగిపోయాయండి. సో అందుకే నేను కిచెన్ని ఏమో తిన్నాక నాకేం మళ్ళీ ఏం పని చేయాలనిపించలేదు. సో దాన్ని పెండింగ్ పెట్టేసి అలాగే మార్నింగ్ కంటిన్యూ చేసేసాను అనమాట. సో చూడండి ఇప్పుడు ఎంత మస్సీ అయిపోయిందంటే స్టవ్ మళ్ళీ నేను ఎలా వంట చేశాను అబ్బా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. సో ఒక్కొక్కసారి మనం ఎంతే యాక్టివ్గా ఉంటూ మనం ఇంట్లో పనులు చక్క పెట్టుకుంటున్నాను, ఇలా ఒక్కొక్కసారి మనకి బాడీ సపోర్ట్ చేయదు, దానివల్ల మన పనులను పెండింగ్ పడిపోతాయి. తర్వాత ఆ పనికి డబ్బల పని మనమే చేయాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ నేను ఎప్పుడు చేసేదాన్ని. సో మెంటలీ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల, బాడీ సపోర్ట్ చేయడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ తలలో పెట్టుకొని అలాగే థింక్ చేస్తూ ఉండిపోవడం వల్ల సో ఇలాంటి ఒక సమస్య అనేది మనకి ఎదురవుతుంది. మనకి 3/4% ఎక్కడండి ఇంట్లో పని ఉంటుందంటే కిచెన్లోనండి. ఎందుకంటే కిచెన్ క్లీనింగ్గా ఉంది అంటే మనకి ఆల్మోస్ట్ ఇంట్లో ఒక 90% పని తక్కువైపోయినట్లే, ఏమంటారు? సో అలాగే మనము వంట చేయాలన్నా మనకి మూడీగా ఉందంటే మనకు వంట చేయడం కాదు. అదే కిచెన్ని కొంచెం నీట్గా పెట్టుకొని సర్దుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకు వంటింట్లో పోగానే వంట చేయాలన్న మూడ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలాసార్లు అయింది. సో అయినా ఒక్కొక్కసారి ఇలాంటి తిప్పలు పడక తప్పదండి. సో ఫైనలీ నేను కిచెన్ కౌంటర్ టాప్ అక్కడ ఇక్కడ ఉన్న దుమ్ము ధూళంతా వదిలించుకునేసాను. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి బియ్యం వడియాలు మళ్ళీ స్పైసీగా ఉన్న ఒక ఇలాంటి వడియాలు తీసుకున్నానండి. అది ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే మనకి డిషెస్లకి సైడ్ లాగా అలాగా కర్రీస్ చేసినప్పుడు కానీ ఆయిల్లో వేసి వాళ్ళకి ఆరాంగా ఒక స్నాక్స్ రెసిపీ లాగా ఇవ్వచ్చండి. సో ఇక్కడ బియ్యం వడియాలు సో ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ, కాకపోతే నాకు అంత టైం ఉండదు కాబట్టి సో నేను బయట తెప్పిస్తున్నాను. సో కొద్దిగా నేను ఈ మధ్య షాపింగ్ స్టార్ట్ చేశాను. నాకు కావాల్సిన వస్తువులంతా కొద్దిగా నేను తీసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండి. మ్యాగీ స్పూన్స్ అయితే ఇది సమ్మర్ హాలిడేస్ బిఫోర్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. వీళ్ళు తినడం ఏమో కానీ మళ్ళీ దాన్ని ఎక్కడ వేస్తారో దొరకదు. ఫైనల్గా ఇలా ఒక ప్యాకెట్ స్పూన్స్ తెచ్చామంటే ఫైనల్గా మనకి మిగిలేదు ఒకటేనండి. చూడండి ఆల్రెడీ ఆ బుట్లో ఒకటి ఉంది పింక్ కలర్ది, అది ఒక్కటే మిగిలింది నాకు. 10 స్పూన్స్కి ఏమో, కాకపోతే ఈ స్పూన్స్ ఎక్కడికి పోతాయో నాకైతే తెలీదు. ఈవినింగ్ మధ్యాహ్నం టైము మనము ఏమన్నా లంచ్లోకి మ్యాగీ స్పూన్ సంబంధించిన రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు అలా బ్యాగ్లో వేసి పంపిస్తామండి, మళ్ళీ అది వాపస్ రాదు. సో ఇలా అన్నమాట స్పూన్స్ మాయమైపోతాయి.
సో మళ్ళీ నేను పాకెట్ మ్యాగీ స్పూన్ తీసుకొచ్చుకున్నానండి. అదయిన తర్వాత కొద్దిగా గ్రోసరీను నేను అప్పటికప్పటికి ఏమైపోయిందని చెప్పేసి అప్పటికప్పుడు నేను తీసుకొచ్చుకుంటుంటాను. సో అలాగే లాస్ట్ టైం వీడియో మీరు చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ మళ్ళీ చిల్లీ పౌడర్ నేను తెచ్చుకున్నాను. అది దానితో నేను ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నానండి. ఈ బాక్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది తీసుకొని. ఇందులో పసుపు పొడి, ధనియా పొడి, కారం పొడి, సాంబార్ పొడి, మళ్ళీ పెప్పర్ పౌడరు, సో మనకి ఏమైనా నిత్యావశ్యక వస్తువులు మనం డైలీ రెసిపీస్కి ఏమైతే వాడతామో అవన్నీ నేను ఇందులోనే వేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్క డబ్బా పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉండేంత టైం ఉండదు. అది కాకుండా అట్ ఏ టైం మన బాక్స్ ముందర పెట్టుకుండేసామంటే ఏ కర్రీస్కో ఏం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటుంది. సో పౌడర్స్కి అంతా ఈ డబ్బా యూజ్ చేస్తున్నాను. దీనిపైన ఒకటి బిస్కెట్ కలర్ కనపడుతుంది చూడండి, అది చెక్క, లవంగ, ఆల్ స్పైసెస్కి అంతా అది యూజ్ చేసుకుంటున్నాను. అందుకని నాకు డబ్బాలు ఎక్కువ నాకు కిచెన్లో కనపడవు. కాకపోతే కొన్నిటికి కావాల్సింది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పాకెట్స్ ఏమన్నా గరం మసాలా అయినా, చికెన్ మసాలా, మటన్ మసాలా ఈ రీతి ఇలాగా కట్ చేసుకున్నప్పుడు దానితో మళ్ళీ బయట పెట్టేస్తే అందులోకి పురుగు అది ఇది చేరి పాడవుతుందని చెప్పేసి ఇలా టైట్గా ఉండే ఒక బాక్స్లకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తాను అన్నమాట. దాన్ని అదే కారణానికి నేను ఓపెన్ చేసి ఉంచానండి. నేను మళ్ళీ ఓపెన్ చేసి యూజ్ చేశానంటే తర్వాత క్లోజ్ చేసి పెట్టే వరకు నేను దాన్ని మళ్ళీ వేరే పని పోను అనమాట. ఎందుకంటే ఓపెన్ పాకెట్స్ ఉన్నప్పుడు అందులోకి ఎప్పుడు ఏం పోతాయో మనకు తెలియదు. కిచెన్లో మనకు తెలియకుండా ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉంటాయి. మనకు తెలియకుండా బయట నుంచి వచ్చే కొన్ని స్మాల్ ఇన్సెక్ట్స్ అంతా వెళ్ళి చేరితే కష్టం అని చెప్పి నేను దానితో ఆల్మోస్ట్ క్లోజ్గానే పెట్టింటాను. సో ఇక్కడున్న ర్యాక్ వచ్చేసండి, నేను చెప్పాను మీకు ఆల్మోస్ట్ గ్రాసరీ ఫిల్ చేసుకున్నాను నేను. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. సో కొద్దిగా నేను గ్రాసరీ తెచ్చుకున్నాను. దాని జొత్తులోనే నేను బియ్యం కూడా తెచ్చేసుకున్నాను 25 kgs. సో ఈ మధ్య రైస్ ఐటమ్స్ ఎక్కువ అయిపోయాయి, ఇంట్లో కూడా అదే అంటున్నారు. రైస్ మూట తీస్తున్నావు 1.5 month అంతా ఖాళీ అయిపోతుంది, రైస్ ఎంత యూజ్ చేస్తున్నామో యోజన చేస్తున్నావా నువ్వు అనేసి. సో ఖచ్చితంగా నేను దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. నాకు పిల్లలకి ఎక్కువ స్నాక్స్కి మార్నింగ్ లంచ్ బాక్స్కి అంతా రైస్ ఐటమ్సే ఎక్కువ పంపిస్తాను. ఇడ్లీ, దోశ అనేది తక్కువ అయిపోతుంది మధ్య. నాకు తెలియకుండానే నేను అలా ఒక లేజినెస్ అనేది అలవాటు పడిపోయింది నాకు. సో దాన్ని నేను పోగొట్టుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ నేను మోటివేట్ చేసుకుంటున్నాను. ఎందుకో తెలియదండి, బయట పని చేసుకొని వచ్చాక ఇంట్లో డీహైడ్రేట్ అయిపోతున్నాను నేను. నాకు ఏం పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు. మళ్ళీ ఎక్కడ వేసిన వస్తువులు అట్లాగే ఉన్నా మళ్ళీ చేసుకుంటే పోతుందిలే అనే ఒక పోస్ట్పోన్ పని ఎక్కువ అయిపోతుంది. సో దానివల్లే ఇంత చికాకులు, ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాను ఈరోజు. సో ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనుకుంటున్నానండి. అట్లీస్ట్ వీక్లీ 3-4 వీడియోస్ అన్నా లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో దానివల్ల నేను యాక్టివ్గా ఉంటానేమో అని చూద్దాం. యాక్టివ్ అంటే ఆల్మోస్ట్ నా పని నేను చేసుకుంటున్నానండి. కాకపోతే ఎక్కువ పని చేయలేకపోతున్నాను. టైర్డ్నెస్ అన్నది, మెంటలీ కొంచెం డిస్టర్బెన్స్, అది ఎందుకనో అర్థం కావట్లేదు. సో దానికి సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ నేను అంతా సర్దుకుంటూనే పిల్లలకి ఇంకా వస్తారు 2:30-3:30కి వచ్చేస్తారండి పిల్లలు. సో వాళ్ళు వచ్చే టైంకి నేను ఇక్కడ ఏమంటారు, మా కళ్ళు ఇక్కడ గుంత పొంగనాలు అంటారండి. సో మీ సైడ్ ఏమంటారో తెలీదు. పునుగులు అంటారు, సారీ పునుగులు కాదు, పుల్లొంట్లు అంటారు, గుంత పొంగనాలు అంటారు, మినీ ఇడ్లీస్ అని కూడా అంటారు. సో అవి వేస్తున్నారు. దోసపిండి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దాన్ని నేను ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, సో 3:30 ఆ మధ్య నేను వాళ్ళకి ఉడుకుడుక ఇలా చేసి పెడదామని దాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకేసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం ఏమేమి వస్తువులు వాడకూడదు కదండి. సో అందుకే నేను ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక అరగంట బయట పెట్టిన తర్వాత దానికి కొంచెం క్యారెట్, మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి దాంట్లోకి నేను కలుపుతున్నానండి. ఇదేమంటే మనకి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. కాకపోతే ఇందులోకి మీరు స్పైసీనెస్ అవసరము పచ్చిమిర్చి కావాలన్నా మీరు తరిగి ఇలా తురుము వేసుకోవచ్చు. కాకపోతే నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ తిన్నంత నాకు
ఏమంటారు, కడుపులో ఒకలాగా మంట స్టార్ట్ అవుతుంది. సో అందుకే కంప్లీట్ పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయాలని చూస్తున్నాను, కానీ కొద్దిగా ఒకేసారి అవాయిడ్ చేయకుండా కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాను. సో ఇందులోకి చిల్లీ పౌడర్ వేయచ్చండి, కాకపోతే కలర్ఫుల్ రెడ్ కలర్ టర్న్ అవుతుంది కదా, సో అందుకని చిల్లీ పౌడర్ కూడా వేయకుండా కొంచెం ఇందులోకి టమాటా కర్రీ ఏమైనా చేద్దాము, టమాటాల స్పైసీగా అని చెప్పేసి యోచన చేస్తూ దీనికి నేను రెసిపీ రెడీ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని క్యారెట్, మీకు ఇందులోకి కావాలంటే ఇంకొంచెంగా కొత్తిమీర ఎక్కువ, లేదా కర్రీ లీవ్స్, కొంచెం అల్లము, ఈ రీతి ఇలా ఏమైనా మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అంతా ది బెస్ట్ అంతని చెప్తాను నేను దీన్ని, చాలా బాగుంటాయి. కొంచెం పిండి గట్టిగా చేసుకొని కూడా ఉత్తప్పంలాగా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, కల్లుప్పు. సో ఇది ఆల్మోస్ట్ బ్యాటర్ రెడీ చేసుకున్నాక మిగతా పనులంతా నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను టమాటా కర్రీ అని చెప్పాను కదా, ఎలా టమాటా కర్రీ చేస్తానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టమాటా కర్రీ చేస్తారు. సో నాదే అయిన స్టైల్లో నేను ఈరోజు టమాటా కర్రీని స్టార్ట్ చేస్తున్నానండి. దానికంటే బిఫోర్ నాకు ఫస్ట్ చాలా టైర్డ్గా, మళ్ళీ నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలని చెప్పేసి మళ్ళీ కొద్దిగా టీ పెట్టుకుంటున్నాను. సెంటర్లో నేను ఒకసారి ఏమైనా కిచెన్ క్లీనింగ్ కావచ్చు, ఇంట్లో పనులు పెట్టేటప్పుడు సెంటర్లో ఒకసారి నేను టీ తాగాలి, టీ కానీ కాఫీ కానీ. సో ఇది ఒక నా అలవాటు బ్యాడ్ అలవాటు అండి నాకు ఇది. సో సింక్ చూసారా ఎంత ఫుల్ అయ్యిందంటే, అసలు బయట కూడా పెట్టాను పాత్రలు, అన్ని పాత్రలు పడిపోయాయండి. అసలు నాకు బోరింగ్ పని అంటే కిచెన్లో ఈ సింక్ ఏరియానండి. అసలు ఎలా పడతాయో ఏమో ఆ పాత్రలతో నేను ఎంత అవాయిడ్ చేస్తూ అప్పుడు వంట చేసుకున్నప్పుడే నేను అన్నీ పెట్టినా కూడా మళ్ళీ ఈ సింక్లో కనపడకుండా అయితే ఉండవండి. నాకు చాలా బోరింగ్ పని అంటే పాత్రలు తోమడం, మళ్ళీ ఉతికిన బట్టలు మర్చిపెట్టడం. నాకు ఈ 2 పనులు ఎవరైనా చేయిస్తే చాలా బాగా చూస్తుంటానండి. నిజంగా చాలా లేజీ నాకు ఆ 2 పనులు చేయడానికి. ఆ పనులు చూస్తేనే మిగతా పనులు చేయాలన్న మూడ్ కూడా నాకు ఉండదు. సో అంత దీనిగా ఉంటుందన్నమాట. సో అవంతా క్లీన్ చేసేసానండి, పాత్రలంతా సింక్ అంతా క్లీన్ చేసేసాను. సో నేను మొత్తం వీడియో మీద చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. సో ఇక్కడ టమాటా కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న బాణలి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసాను. మళ్ళీ నార్మల్గా అండి మనం తిరుపతికి ఏం వేసుకుంటాము, ఉల్లిపాయలు, కరివేపాకు. సో ఇది ఇలా అంతా వేసుకున్నాక నేను ఇక్కడ పచ్చి టమాటోని ఒక 5 నుంచి 6 టమాటాలని ఈ రీతి ప్యూరీస్ చేసుకొని డైరెక్ట్ తిరుపతిలోకి యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు టమాటో గొజ్జు లేదా టమాటో పచ్చడి ఇలా చేసుకుంటూ ఉండడానికన్నా మీకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా పచ్చి టమాటోని ఇలా ప్యూరీ చేసుకునేసి ఇలా వేసేయండి, చాలా బాగుంటుంది. సో అలా వేసాక మళ్ళీ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. చూడండి టేస్టీగానే ఉంటుంది. అది కాకుండా ది బెస్ట్ కాంబినేషన్ ఇప్పుడుంట్ల కన్నా అనమాట. టమాటో పచ్చడి కానీ, టమాటో గొజ్జు కానీ, టమాటో ఇట్లా టమాటో చారు కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేస్తున్నాను. మీకు స్పైసీనెస్ కావాలి లేదా కొంచెం మసాలా రెసిపీ ఫీల్ కావాలనుకుంటే మీరు తిరుపతిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్, 1 చిటికెడంత పసుపు, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంత యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ చేసి ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసి జస్ట్ ఒక 3 పొంగులు రావాలి. అలా చూడండి చాలా చిక్కుబడుతుంది అది సాంబారు. సో ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసాను అనమాట. సో సాంబారు రెడీ అయిపోయింది. సో బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 o'clock అయింది. ఆల్రెడీ మా చిన్న అబ్బాయి వచ్చేసాడండి. సో వాని కోసం నేను ఇప్పుడు పుల్లుంట్లు అనేది రెడీ చేస్తున్నాను. సో నాకు ఇది ప్యాన్ వచ్చేసి మీకు ఫ్యాన్ పెద్ద కథ ఉందండి, ఇది పుల్లుంట్లు చేయడానికి. సో నేను ఇది 350 అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను.
తీరా వచ్చాక అది ఎంత వెయిట్ లాస్ ఉందంటే అబ్బా అది ఎంతో చేస్తే అసలు వస్తాయా ఈ పుల్లొంట్లు గొంతు పొంగనాలు అనుకున్నాను, కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. 4-5 టైమ్స్ యూజ్ చేశాను. ఎంత వెయిట్ లెస్ అంటే అసలు ఎక్కువ అది వెయిట్ లేకదు, అయినా కూడా చాలా బాగా ఉంది, నాకు యూజ్ అవుతుంది. 300 ది బెస్ట్, పర్వాలేదులే, మళ్ళీ ఎందుకు రిటర్న్ ఇవ్వడం అని చెప్పేసి దాన్ని అలాగే వాడేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇష్టం కాకపోయినా ఇలా అడ్జస్ట్ కావాల్సిందేనండి, అదే లైఫ్. సో నేను చెప్పాను కదా చాలా బాగా వస్తుందని చెప్పేసి, ఇది నాకు 1 ఇయర్ నుంచి ఇది 3వ ఒక ప్యాన్ అండి. ఎందుకంటే ఒకసారి మా అబ్బాయి ఎగ్స్తో ఇలా గొంతు పొంగల్ చేయడానికి పోయి వాడు మొత్తం దాన్ని ఏమేమో చేసి గీసి అది మళ్ళీ రాకుండా అంత అధ్వానం చేసి పెట్టేశాడు అనమాట. సో అందువల్ల మళ్ళీ నేను 2 టైమ్స్ తెప్పించి 2 టైమ్స్ ఒకసారి వాపస్ పంపించాను. మళ్ళీ 3rd టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ వాపస్ పంపించడం అని చెప్పేసి దాన్ని తీసేసుకొని దాన్ని వాడేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిందండి, మా చిన్న అబ్బాయికి పెట్టి ఇచ్చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు నా ఒక వీడియో. మీకు ఇది మోటివేట్గా ఉంటుంది అనుకోండి, మీ చేతిలో షేర్ చేశానండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనము ఏం కంటెంట్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కన్నా మన వల్ల ఇంకొకరు ఇంప్రెస్ అయ్యి మోటివ్ అయ్యి మనతో ఫాలో అవుతున్నారంటే దాంట్లో వచ్చే ఖుషినే వేరే అండి. సో మీకు ఎవరికైనా ఈ వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి. సో ఫైనల్గా నా కిచెన్ ఇది అండి ఫైనల్గా. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కనపడుతుంది కౌంటర్ టాపు. దీని కంటిన్యూ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోతో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.